సాధారణంగా జీవితంలో గందరగోళం పరిస్థితి ఏర్పడినప్పుడు లేదా ఏదైనా సరే మానసికంగా బాలేనప్పుడు టెన్షన్ పడిపోతుంటాం, యాంగ్జైటీ పడిపోతుంటాం, మనల్ని మనం కోల్పోతుంటాం. టెన్షన్ వల్ల ఆలోచన శక్తి పోద్ది. అదేవిధంగా మానసికంగా ఆందోళన మొదలవుతుంది. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, అది పరీక్షలు కావచ్చు, జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే మన జీవితానికి మించింది ఏది కాదని తెలుసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో దేనికి సంబంధించి కూడా మనం టెన్షన్ పడకూడదు. చాలా మంది యువత కూడా ప్రతి దానికి టెన్షన్ తీసుకుంటుంటారు. మనసులో చాలా విషయాలు పెట్టుకుని కుంగిపోతా ఉంటారు. దానివల్ల మనం విఘ్నతా శక్తి కోల్పోతాం, ఆలోచన శక్తి కోల్పోతాం. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని తట్టుకునే శక్తి కూడా మనకి యూనివర్స్ ఇస్తుంది లేదా గాడ్ ఇస్తాడు. భూమి మీద ఎంత కష్టం వచ్చినా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని తట్టుకునే శక్తి మనకుంటుంది. కాకపోతే ఆ టెన్షన్ వల్ల మన మానసిక స్థితి వీక్ అయిపోద్ది అనమాట. శరీరం కూడా వీక్ అయిపోద్ది. ఎక్కువ టెన్షన్ పడితే ఆరోగ్యం కూడా పాడైపోద్ది అనమాట. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా అది మనసులోకి రాగానే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఆలోచించాలి, మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి అంతవరకు ఆలోచించాలి. కానీ మనసులోకి తీసుకుని విపరీతంగా బాధపడిపోకూడదు. జీవితమే చాలా చిన్నది. జీవితంలో రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతుంటాయి. అండ్ ఆ రోజుల్లో కూడా మనం ప్రతి రోజుని విలువగా చూసుకోవాలన్నమాట. అలా కాకుండా సంవత్సరాలు ఒక్కొక్క టెన్షన్తోనో, యాంగ్జైటీతోనో, డిప్రెషన్తోనో ముందుకెళ్తా ఉంటే జీవితం చాలా నష్టపోతాం, మొత్తం కోల్పోతాం. అండ్ చిన్న లైఫ్తో సెటిల్ అయిపోతాం. అందరూ ఎలా బతికేశారో చాలా మంది చిన్నగా అలా బతికేసి అలానే రిటైర్ అయిపోతాం, అలానే చనిపోతాం అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ మానసిక స్థితి వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా ఏది మనసులోకి తీసుకోకూడదు. జీవితమే చాలా అల్పం. అలాంటి టైంలో మనం ప్రతిదీ టెన్షన్ తీసుకుని, ప్రతిదీ మనసులోకి తీసేసుకుని, ప్రతి దానిపైన యాంగ్జైటీ చూపించేసేసి, ప్రతిదీ మనమే కోల్పోయామని ఫీల్ అయ్యి అలాంటి అవసరం లేదు. లైఫ్ని మనం ఏ విధంగా లీడ్ చేయాలి, లైఫ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద మనకి స్పష్టత ఉండాలి. అది ఏ లైఫ్ అని కాదు, నీ లైఫా నా లైఫ్ అని కాదు. మనం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అందరి లైఫ్లు ఒక్కటే. కాబట్టి మనం ఏదైతే మనసులో తీసుకుంటున్నామో దాని మీద మనకి కాస్త నిగ్రహం ఉండాలి, దాని మీద మనకి కాస్త ఆలోచన ఉండాలి. దాంతోపాటు మనసులోకి తీసుకుని మన ఆరోగ్యం పాడు చేసేసుకుని ఏదో ఓవర్ థింకింగ్ ఇలాంటి పక్కన పెట్టేసి ప్రాక్టికల్గా ఎలా ఉండాలి, వీలైనంత వరకు రియాలిటీకి దగ్గరగా, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటే నేర్చుకోండి.